ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? మామయ్య కుంటిదో. పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమోనే. దాని కూడా ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆర్దాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆర్దైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మగారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండమ్మగారు త్వరగా. వస్తున్నా వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఇక్కడున్నా. ఇదేటమ్మగారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. వెళ్ళా. అసలే పెళ్ళైన వాడిని మళ్ళీ మళ్ళీ పెళ్ళంటే వినే వాళ్ళకి బాగుండదు బేబీ. ఏంటి, నీకు పెళ్ళయిందా? 4 సార్లు. నిన్ను చేసుకుంటాననుకున్నావా? ఎంగిలి పండు నైవేద్యానికి పనికిరాదు డార్లింగ్. నువ్వు సెకండ్ హ్యాండ్ వి. డోంట్ ఫర్గెట్ దట్. మరైతే జీవితాంతం నేను నీతోనే కలిసిండాలి అని నువ్వు అన్నావుగా? అన్నాను. నా కీపుగా, వైఫ్ గా కాదు. అందుకేనా నా సంసారంలో నిప్పులు పోసి నన్ను లేవ తీసుకొచ్చావు? సారీ, నిన్ను లేవదీసుక మాత్రమే వచ్చాను. నువ్వు నిప్పులే పోసుకున్నావో నీళ్లే పోసుకున్నావో దట్స్ యువర్ పార్ట్. నాకనవసరం. నన్ను ప్రపంచ సుందరిగా నిలబెడతానన్నా అన్నాను. అందుకేగా నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. నీ ఆస్తికి అధిపతిని చేస్తానన్నా? నేననలేదు, అది నువ్వనుకున్నావు. స్వర్గాన్ని చూపిస్తానన్నా? ఇదన్నాను. అందుకేగా రోజు చూపిస్తున్నాను. మళ్ళీ కావాలా? దా చూపిస్తాను. అదే నా స్వర్గం అంటే. అదే నా స్వర్గం, ఇదే నా జీవితం. నీచుడా. ఏంటే పెద్ద పత్తిత్తరా మాట్లాడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది, నన్ను వదిలే భాను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావే? నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానే. నాతోనే పెట్టుకుంటావే? నేనంటే ఏంటో చూపిస్తానే. అయిపోయావే, అయిపోయావు. సలీం, దీని కథ క్లైమాక్స్కి వచ్చింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయించు. ముంబై కాదురా, దుబాయ్కి. డాడీ, మీరా? రండి. రామ్మా, రా. రండి డాడీ, కూర్చోండి. కూర్చోమ్మా. ఎలా ఉన్నారమ్మా? కావాలని చచ్చిపోలేం కదమ్మా, చచ్చినట్టు బ్రతుకుతున్నాం. మమ్మీ, విడాకులు తీసుకున్నావు సరే, మళ్ళీ పెళ్ళంటే కర్మ. ఇదే 10 ఏళ్ల కిందట జరుగుంటే అడ్జస్ట్ అవ్వాలి గాని విడాకులంటే కర్మ అనేదానివి. అందుకే ఇంకో 10 ఏళ్లు పోని నేను ఈ రోజు చేసిందే కరెక్ట్ అని ఆ రోజు ఒప్పుకుంటా. అంటే నీ చుట్టూ ఉన్న సంఘాన్ని కూడా పట్టించుకోవన్నమాట. కాదనే పుల్లమ్మ సంఘమే, అవుననే ఎల్లమ్మ సంఘమే. ఏ సంఘం మాట వినాలి, ఏ సంఘాన్ని పట్టించుకోవాలి? అది కాదురా, నువ్వేం చేసినా దాని ఎఫెక్ట్ మా మీద ఉంటుంది. తలో రకంగా అంటుంటే తల తీసేసినట్టుగా ఉందిరా. ఎవరైనా అలా అన్నప్పుడు పెళ్ళయ్యాక దాని అడ్రస్ మారిపోయింది అని జస్ట్ ఆ ఎదురింటికి రీడైరెక్ట్ చేస్తే చాలు, నా పర్పస్ సర్వైనట్టే. బేబీ, ఆడది కన్నులాంటిదట. శరీరంలో ఏ అవయవానికి దెబ్బ తగిలినా కన్నే ఏడుస్తుంది. ఈ సమాజంలో ఏ మగాడు తప్పు చేసినా ఆడదే ఏడుస్తుంది. అంత డెలికేట్రా ఆడదంటే. కన్ను కాదు డాడీ, 3వ కన్ను. అది మూసున్నంతకాలం అక్కడున్నట్టే తెలీదు. వెక్స్ అయి తెరుచుకుందో అగ్ని కురిపించి బూడిద చేస్తుంది. అది డాడీ ఈ కాలం ఆడది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు ఇంకా ఈ కాలనీలో ఉండాల్సిన అవసరమే ఉందిరా. ఉంది డాడీ, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. అది కాదే, నేను చెప్పిన మాట విని. నీకు తెలీదు మమ్మీ, వాడు మొగుడు అనే ముసుగులో నా గుండె నెత్తగా పిండేశాడు. నీకెవరికీ తెలీదు. పెళ్లి బొట్టును కన్నీటి బొట్టు చేసి ఒక చుక్కతో నా సంతోషాలన్నిటికీ చుక్క పెట్టాడు.
తెల్ల కాగితం లాంటి స్వచ్ఛమైన నా జీవితం మీద పెళ్లి అనే 2 అక్షరాల మచ్చ వేశాడు. ఆ మచ్చనే డాడీ నేను ఇప్పుడు బ్యూటీ స్పాట్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. ప్లీజ్ డాడీ, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి.